శ్రీమాత్రే నమః. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు ఒక వీడియో పంపించి వీడియో నిజమేనా అని అడుగుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఉంది ఏంటంటే, లలిత అమ్మ పారాయణం చేయటం వల్ల స్త్రీ శక్తి పెరిగిపోయి పురుష శక్తి తగ్గిపోతుందని, ఆ పురుష శక్తిని సమతుల్యం చేయటం కోసం శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయాలని, లేకపోతే కుటుంబంలో వివాదాలు, భర్తతో గొడవలు వస్తాయని చెప్పారన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఈరోజు లలిత అమ్మ గురించి ఎన్నో రహస్యాలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి. వారిలో మీకు ఇష్టమైన భగవంతుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? కొంతమంది విష్ణువు అంటారు, ఇంకొంతమంది శివుడు అంటారు, మరికొందరు లక్ష్మీదేవి అంటారు. ఇలా వారు తమ తమ పరిస్థితులను బట్టి కారణాల ఆధారంగా భగవంతుడి ఎంచుకునే అవకాశాన్ని తీసుకుంటారన్నమాట. కానీ లలిత అమ్మ విషయంలో కథ పూర్తిగా మారిపోతుంది. ముందుగా లలిత అమ్మ అంటే ఎవరో తెలుసుకోవాలి. చూడండి, జీవులకి సృష్టి స్థితి లయకి కారణమైన వాళ్ళే త్రిమూర్తులు. త్రిమూర్తులంటే ఎవరు? బ్రహ్మ, మహావిష్ణువు, శివుడు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి. వీరిని మనం దేవతలుగా ఆరాధిస్తాం. అయితే ఈ త్రిమూర్తులు కూడా ఆరాధించే పరమశక్తి ఒకరు ఉన్నారన్నమాట. ఎవరు వారు అంటే జగదాంబిక, అంటే లలితా త్రిపుర సుందరి అన్నమాట. చూడండి, లలిత అమ్మ నుండి వరాలను పొంది ఆ వరాలని జీవులకి అనుగ్రహంగా ఇస్తున్నవారు ఈ త్రిమూర్తులు. అంటే దేవతలకే దేవత అయిన లలిత అమ్మ మీద మన మనుషులకి ఎంత భక్తి ఉంటుందో దేవతలకు కూడా అంతే భక్తి ఉంటుంది. అలాంటి దేవతలకే దేవత అయిన లలిత అమ్మ మీద భక్తి రావాలంటే మరి ఒక జన్మ సరిపోతుందంటారా? ఆలోచించి చూడండి. అందుకే లలిత అమ్మను మనం ఎంచుకునే స్థితిలో మనం ఉండలేదన్నమాట. అమ్మవారి నుండి పిలుపు రావాలి, అమ్మవారే పిలవాలి. ఆ పిలుపు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అమ్మవారిని మనం పొందాలంటే ఈ జన్మలో ఈ క్షణంలో 1 గంట సాధన చేస్తేనో, లేదా 1 సంవత్సరం కాలం సాధన చేస్తేనో, లేదా 1 జన్మ పాటు సాధన చేస్తేనో సరిపోదన్నమాట. అమ్మని చేరుకోవాలంటే జన్మ జన్మల సాధన ఉండాలి. ఇప్పుడు కూడా అమ్మవారు మన సాధనని వినిపించుకుంటారో తెలియదు. ఎందుకంటే లలిత అమ్మ సాధనలో ఒకవైపు మనుషులు ఉంటే మరొక వైపు త్రిమూర్తులు, ఇతర దేవతలు కూడా ఉంటారన్నమాట. అలాంటి స్థాయిలో పోటీ ఉండగా మనుషులకి గెలవాల్సిన అవసరం లేదు. ఆ పోటీలో పాల్గొనడమే సరిపోతుందన్నమాట. చూడండి, అమ్మవారి దృష్టి మన ఆత్మ మీద పడితే అదే పిలుపు అన్నమాట. అది ఏ జన్మలో అయినా కలగచ్చు. ఆ పిలుపు వచ్చిన క్షణం నుండే మన నోట అమ్మనామం మొదలవుతుందన్నమాట. అమ్మనామం రాగానే ఆ నామంతో సాధన మొదలుపెట్టిన కొన్ని రోజులకి మనకు తెలియకుండానే మన చేతిలో లలితా సహస్రనామం పడుతుందన్నమాట. ఆ సహస్రనామ పారాయణం మొదలు పెట్టగానే అక్కడి నుంచి అమ్మవారి పని మొదలవుతుంది. చూడండి, మన జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అర్థం కాని కష్టాలు వస్తాయి. మనసు లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మన అనుకునే వాళ్ళు ఈ ప్రపంచమంతా కూడా మనకి దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అమ్మ మనల్ని భక్తులుగా కాకుండా తన బిడ్డలుగా మార్చాలనుకుంటున్నారు కనుక అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అందరినీ చూడండి, బిడ్డలుగా మార్చి అమ్మవారు ఏం చేసుకుంటారు అని. ఉదాహరణకి, మనకు కన్నతల్లి లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? కానీ అటువంటి కన్నతల్లికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఏంటది అంటే, శరీరం ఉన్నంత వరకు కన్నతల్లి రక్షిస్తుందన్నమాట. శరీరం పోయిన తర్వాత ఆత్మ ఒంటరిగా అవుతుంది. అప్పుడు ఆ ఆత్మకి తోడు ఎవరుంటారు? ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, పరమశివుడు తోడుంటాడు అని అనుకుంటారు. కానీ శివుడికి లయ కార్యాన్ని ఇచ్చింది ఎవరు? లలిత అమ్మవారు. అందుకే శరీరం విడిచిన తర్వాత కూడా ఇది అమ్మ బిడ్డ అని పరమశివుడు ఎంతో జాగ్రత్తగా ఆత్మను తీసుకుని అమ్మవారి దగ్గరికి చేర్చుతారన్నమాట. లలిత అమ్మ బిడ్డలకు ఒంటరితనం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, అమ్మవారు మన పక్కన ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాంటి వారికి మనం పడిపోయినట్లు అనిపిస్తుంది, కానీ ఏదో ఒక చేయి మనల్ని లేపడానికి సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదో తెలియని దారిలో మనం నడుస్తున్నామని మనకు అనిపిస్తుంది.
కానీ అమ్మవారు మనకి ముందే ఆ దారిని సిద్ధం చేసి ఉంచారని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ జన్మలో లలిత అమ్మవారి నామం పలకడం అంటే ఇంతటి అదృష్టం ఈ జన్మలో మనకి దొరికిందంటే మనకి ఇంకేం కావాలి? డబ్బు, స్థాయి, పేరు ఇవన్నీ కూడా ఒక రోజు వచ్చి ఇంకో రోజు పోతాయి. కానీ అమ్మవారి బంధం ఆత్మతో ఉంటుందన్నమాట. అందుకే అమ్మ పారాయణం చేయటం అన్నా, అమ్మ నామస్మరణ చేయటం అంటే అది ఈ జన్మలో, ఈ క్షణంలో, ఒక గంట, ఒక సంవత్సరమో చేసిన సాధన కాదు. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంత గొప్ప పూర్వజన్మ పుణ్యఫలం ఉంది కాబట్టి లలిత అమ్మవారి భక్తులకు లభించే అద్భుతమైన వరమే లలితా సహస్రనామం. సహస్రనామం అంటే అమ్మవారి యొక్క స్వరూపమే. అది ప్రతి నామం కూడా ఒక శక్తి, ఒక కరుణ, ఒక ఆశీర్వాదం లాంటిదే. మనం చదువుతున్నట్లు అనిపించినా నిజానికి మన చేత చదివిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్లకు అవకాశం రాదు. ఎంతోమంది దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు. కానీ అమ్మవారు మాత్రం, అమ్మవారు సహస్రనామం దగ్గరకు వచ్చే ఆత్మలు మాత్రం కొన్నే ఉంటాయి. ఎందుకంటే ఇది కోరికల వల్ల కలిగే భక్తి కాదు, ఇది ఆత్మబంధం. ఇక సహస్రనామ పారాయణం చేస్తే స్త్రీ శక్తి పెరగటం, పురుష శక్తి తగ్గిపోవటం అనేది, దీన్ని గమనించినట్లయితే ఎక్కడా కూడా అమ్మవారి సహస్రనామంలో కేవలం అమ్మవారి గురించి చెప్పిన నామం అనేదే లేదు. శివశక్తుల ఐక్యత్వాన్ని సూచిస్తూ చెప్పినదే లలితా సహస్రనామం. చూడండి, అగ్ని మరియు దాని నుంచి వచ్చే వేడి రెండు వేరు కాదు కదా. అలానే శివుడు మరియు శక్తి కూడా వేరు కాదనమాట. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు, చిత్తత్వం లేకుండా శక్తితత్వం కూడా వ్యక్తం కాదు. అందుకే లలితా తత్వంలో స్త్రీ పురుష భేదం లేదన్నమాట. సమతుల్యత మాత్రమే ఉంటుంది. అమ్మవారి దగ్గర అసమతుల్యత ఉండదు. మనలో ఉన్న త్రిగుణాలను అంటే సత్వ, రజ, తమో గుణాలను క్రమంగా శాంతింపచేస్తూ ఉంటుందన్నమాట. లలిత అమ్మ పారాయణం వల్ల అహంకారం మెల్లగా కరిగిపోతుందన్నమాట. నేను, నాది అని గట్టితనం తగ్గిపోయి వినయం పెరుగుతుంది. కోపం త్వరగా రాకుండా ఉంటుందన్నమాట. మాటలు మృదువైపోతూ ఉంటాయి. నిర్ణయాలు స్పష్టంగా మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో గొడవలన్నీ తగ్గుతాయా, పెరుగుతాయా? తగ్గిపోతూ అపార్థాలు కరిగిపోతూ ఉంటాయన్నమాట. అందుకే మీరు గమనించినట్లయితే అమ్మవారి పారాయణాలు చేసేటప్పుడు సౌందర్య లహరిలో కానీ, లలితా సహస్రనామంలో కానీ, లేదా లలితా అష్టోత్తరంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఒకటే సత్యం కనిపిస్తూ ఉంటుంది. శివశక్తి సమత్వం. అమ్మవారిని ఎక్కడా ఒంటరిగా వర్ణించి చెప్పలేదు. ఎందుకంటే శక్తి మరియు శివుడు ఎక్కడా కూడా వేరు కాదు. శివుడు అంటే చైతన్యం, శక్తి అంటే ఆ చైతన్యానికి ప్రదర్శన. అగ్ని మరియు దాని వేడి వేరు ఎలా అయితే కాదో, సూర్యుడు మరియు అతడి కాంతి ఎలా అయితే వేరు కాదో, శివుడు మరియు శక్తి కూడా అలా వేరు కాదన్నమాట. అందుకే సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలోనే శంకరులు వారు తేల్చి చెప్పేశారు. శివశక్తాయుక్త యతి భవతి శక్తి ప్రభావితం. అంటే శక్తి కలిసినప్పుడే శివుడి సృష్టి చేయగలడు అని. అంటే శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు అని అర్థం అన్నమాట. అలానే లలితా సహస్రనామంలో కూడా ఇదే తత్వం చెప్పబడుతుంది. చూడండి, అమ్మవారిని శివశక్తిక్యరూపిణి కామేశ్వర ప్రాణనాడి శివ కామేశ్వరం కస్త అని పిలుస్తాం. నామాలు చెప్తూ ఉంటారన్నమాట. అంటే అమ్మవారు శివుడితో ఏకరూపంలో చెప్పారన్నమాట, వేరు చేసి చెప్పలేదు. అష్టోత్తరంలో కూడా అమ్మవారిని శివస్వరూపిణి, శివాన్విత శివప్రియ అనే చెప్పబడుతుంది. అమ్మవారిని ఎక్కడా కూడా ఒంటరి దేవతగా చెప్పలేదన్నమాట. శివుడితో సమత్వంతోనే ఉన్న పరాశక్తి అని చెప్పారు. అలాంటప్పుడు అమ్మవారి పారాయణం చేస్తే స్త్రీశక్తి పెరిగిపోయి పురుషతత్వం తక్కువైపోయేదేంటి? ఇంకా రెండింటినీ సమతుల్యం చేయటమే ఈ సృష్టి యొక్క రహస్యం. ఉదాహరణకి మన శరీరాన్నే తీసుకోండి. ఆత్మ, శరీరం అని రెండు ఉంటాయి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ఏమీ చేయలేదు, అలా నిశ్చలంగా ఉంటూ సాక్షిగా మాత్రమే ఉంటుంది. ఏం చేయాలన్నా కూడా ఈ శరీరమే చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమీ చేయకుండా నిశ్చలంగా సాక్షిలాగా ఉంటూ చూస్తున్న ఆత్మని శివతత్వం అనుకుంటే, శక్తి ప్రవాహాన్ని ప్రాణశక్తిగా అమ్మవారి రూపంలో మన శరీరంతో తీసుకుంటున్నారన్నమాట.
అంటే ప్రాణశక్తి లేకపోతే శరీరానికి విలువ ఉండదు. శరీరం లేకపోతే జ్ఞాన ప్రవాహం జరగదన్నమాట. అలా అని శివశక్తులు కూడా విడదీయలేనివి అని అర్థం చూడండి. ఇక్కడ అమ్మవారిని పొందిన వారికి శివుడిని ప్రత్యేకంగా పొందాల్సిన అవసరం ఉండదు. శివుణ్ణి పొందిన వారికి ప్రత్యేకంగా శక్తిని పొందాల్సిన అవసరం కూడా ఉండదు. కుండలిని కూడా ఇదే చెప్తుందన్నమాట. మూలాధార నుండి శక్తిని పైకి లేపి సహస్రారంలోకి కలిపితే అదే శివశక్తులని ఏకం చేయటం అన్నమాట. అదే నిజమైన మోక్షం అని అర్థం. అందుకే ఈ క్షణం నుంచి ఒక చిన్న అడుగు వేసి చూడండి. ఒక్కసారి నిజంగా హృదయంతో అమ్మవారిని పిలవండి. అదే మీ మార్పుకి ప్రారంభమవుతుంది. ఈ క్షణం నుంచే అమ్మ నామాన్ని జపించడం మొదలు పెట్టండి. నమ్మకంతో చేయండి. మీరు అడిగిందంతా వెంటనే జరగకపోవచ్చు, కానీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగటం మొదలవుతాయి. మీరు ఆ క్షణం నుంచి ఒంటరిగా ఉండరు. లలితాంబకే మీ ఆత్మకి తోడుగా ఉంటుందన్నమాట. ఆ ఆత్మ పడిపోతే లేపుతూ ఉంటుంది. చీకటికి దారి చూపిస్తూ ఉంటుంది. భయంలో ధైర్యం అవుతుంది. చివరికి మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు అమ్మని వెతకలేదు, అమ్మవారే మిమ్మల్ని తనవారిగా చేసుకుంటుంది అని అర్థమవుతుంది. ఈ జన్మలో లలిత అమ్మవారి నామాన్ని పలికినా, సహస్ర నామాన్ని చదివినా అదేదో చిన్న అదృష్టంలాగా కాదు, అది ఆత్మకు లభించిన గొప్ప వరం లాంటిదన్నమాట. ఆ వరం ఉన్నప్పుడు మనలో ఒకటే భావం ఉండాలి, కృతజ్ఞత. అమ్మా నన్ను గుర్తు పెట్టుకున్నావు, అమ్మా నన్ను పిలిచావు, అమ్మా నన్ను నీ బిడ్డగా స్వీకరించావు, ఇంకా నాకేం కావాలి తల్లి అనే భావం మనలో ఏర్పడాలి. ఆ భావం వచ్చినప్పుడు అదే నిజమైన భక్తి. అది ఆత్మకి శాంతిని కలిగిస్తుంది అన్నమాట. అందుకే ఈ రోజు నుంచి ప్రేమతో అమ్మని పిలవటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఆ అమ్మని పొందినవాడు ఒంటరిగా ఉండడు. అమ్మ తన ఆత్మలో కలిపేసుకుంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షం మీ ఇంటిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.